హలో మాస్టరు, ఎవరినే మేడం గారు. ఇవాళ నేను చూపించే క్యారెట్ పన్నీర్ పరాటాని అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలకి కూరగాయలు ఎలా అలవాటు చేయాలా అనుకుంటున్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. చేయడం ఇప్పుడు మొదలెట్టిన అరగంటలో తయారైపోతాయి. లంచ్ బాక్స్ కి కూడా సూపర్ గా ఉంటాయి. ఈ పరాటాలకి స్పెషల్ గా కూర చేయాల్సిన అవసరమే లేదండి. పెరుగుతో నంచుకొని తినేసేయచ్చు. ఇవాళ నేనైతే ఈ పరాటాల కోసం 400 గ్రాముల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. గోధుమ పిండి కంటే కొంచెం ఎక్కువ క్యారెట్ తురుము, ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే కొత్తిమీర తరుగుని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 180 గ్రాముల మెత్తటి పులుపు లేని పన్నీర్ ని వేసుకోండి. ఈ పన్నీర్ ని తురుముకోవాల్సిన అవసరం ఏం లేదు, మెత్తగా ఉంటుంది కాబట్టి చేత్తో చిదిమేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, వేసామా వేయలేదా అన్నట్టుగా గరం మసాలా పొడి, చివరిగా ఇష్టం ఉంటే నువ్వుల్ని వేసుకొని అన్ని కలిసేలాగా చేత్తో ఒత్తుతూ కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడానికి ఎక్కువగా నీళ్లు అవసరం లేదండి. క్యారెట్ మరియు ఉల్లిపాయలో ఉన్న తేమతో అలాగే పన్నీర్ మెత్తదనంతో పిండి చక్కగా కలిసిపోతుంది. కావాలనుకుంటే గనక కొంచెం నీళ్లు చిలకరించుకొని పిండిని కలుపుకోండి. పిండిలోకి పన్నీర్ ని డైరెక్ట్ గా కలపటం వల్ల పరాటాలు చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి. పిండి ముద్ద చేతికి అంటుకోకుండా కలుపుకోండి. ఈ పరాటాలని మరీ మందంగా కాదు, అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోండి. పొయ్యి మీద పెనం పెట్టుకొని సెగ మధ్యస్థంగా ఉంచుకోండి. చేసుకున్న పరాటాలని రెండు వైపులా మంచిగా కాల్చుకోండి. ఈ పరాటాలని నూనెతో కంటే నేతితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. అలా అని చెప్పి నెయ్యేసి కాల్చేయకండి, నెయ్యి రుచి డామినేట్ చేస్తుంది. పిండిలో పన్నీర్ కలిపాం కాబట్టి ఈ పరాటాలని సెగ మధ్యస్థంగా ఉంచుకొని కాల్చుకోవాలండి, లేదా ఊరికే మాడిపోతాయి. గుర్తుంచుకోండి. ఈ పరాటాలు చేసుకున్నప్పుడే కాదండి, పక్క రోజు తినడానికి కూడా బానే ఉంటాయి. దీనికి కాంబినేషన్ గా పెరుగు, ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుని కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదా ఇంట్లో బూందీ ఉంటే గనక బూందీ రైతా చేసుకోండి.